హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చాలా రోజుల తర్వాత అయితే మన ఛానల్ ఒక వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ అయితే రికార్డ్ చేసింది 2024 లో. సో అప్పుడైతే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ జరిగింది ఉప్పల్ స్టేడియం హైదరాబాద్ లో. సో ఆ డే మొత్తం స్టేడియంలో ఎలా గడిపాం అనేది అయితే వ్లాగ్ అయితే చేసిన, కానీ అప్పుడు ఎడిట్ చేయడం కుదరలేదు. సో అందుకే ఇప్పుడు ఆ ఫుటేజ్ అంతా డిలీట్ చేయడం ఎందుకని ఎడిట్ చేసి అయితే పెడుతున్నా. సో క్రికెట్ స్టేడియం వెళ్తే ఎలా ఉంటది, సో అక్కడ ఒక డే అంతా స్పెండ్ చేస్తే మనం ఆ క్రౌడ్ కానీ అక్కడ అట్మాస్ఫియర్ కానీ ఫుడ్ కానీ ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే చూసుకోవచ్చు మనం. సో వ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో మనం ఈ వ్లాగ్లో అయితే మనం క్రికెట్ మ్యాచ్కి వెళ్తున్నాం ఉప్పల్ స్టేడియంలోకి. సో టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం. సో ఆ టికెట్స్ అయితే మనం ఫిజికల్గా రిడీమ్ చేసుకోవాలి. సో అందుకే ఇక్కడ సికింద్రాబాద్ దగ్గర ఉన్న జిమ్ఖానా గ్రౌండ్స్కి అయితే వచ్చినాం టికెట్ రిడీమ్ చేసుకోవడానికి. మా రూమ్ నుంచి అయితే ఒక 5.5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనం అమీర్పేట్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళే రూట్లో అయితే ప్యారడైజ్ మెట్రో దాటిన తర్వాత జిమ్ఖానా గ్రౌండ్స్ అయితే ఉంటుంది. సో అక్కడికైతే వచ్చేసినాం. మనం చూడొచ్చు, బ్యానర్స్ కూడా ఉన్నాయి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్. ఈవినింగ్ టైంలో రావడం వల్ల చాలా తక్కువ మంది అయితే ఉన్నారు టికెట్స్ కోసం. అయితే చూడొచ్చు, బాక్స్ ఆఫీస్ అని ఉంది. సో ఇక్కడికైతే వచ్చేసినాం. సో టికెట్స్ అయితే రిడీమ్ చేసుకున్నాను. ఇక్కడ ఇండియన్ టీం జెర్సీస్ కూడా అమ్ముతున్నారు, వెళ్ళి చూద్దాం మనం. భయ్యా కితనా ఏక్ టీ షర్ట్? ఒక్కో టీ షర్ట్ వచ్చి అయితే 200 అట. సో చాలా మంది ఫ్యాన్స్ అయితే తీసుకుని వెళ్తున్నారు. సో ఇక్కడ ఆర్సీబీ క్యాప్స్ కూడా ఉన్నాయి, చూడొచ్చు. నేను పెట్టుకొని చూసిన. అలాగే విరాట్ కోహ్లీ మాస్కులు కూడా ఉన్నాయి. రిడీమ్ అయితే వేసుకుని వచ్చిన టికెట్లు చూసుకోవచ్చు. సో నేనైతే 5 బుక్ చేసిన. సో 5 టికెట్స్ కోసం అయితే పోయినా. సో నేనైతే 200 బుక్ చేసుకున్నా. సో 500 అలాగే 2000 3000 కూడా ఉన్నాయి టికెట్స్. సో తక్కువ రేట్ అయితే బుక్ చేసుకున్నాను నేను. అయితే 23 జనవరి. సో మనకు 26 జనవరికి అయితే ఈ టికెట్స్ వ్యాలిడ్. 26 జనవరి రోజు రిపబ్లిక్ డే రోజు చేసుకున్నా. సో మళ్ళీ మనం రిపబ్లిక్ డే రోజు మ్యాచ్కి వెళ్ళేటప్పుడు అయితే వెళ్తాం బ్లాగ్లో. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ 26 జనవరి రిపబ్లిక్ డే. సో బంక్లో పెట్రోల్ కొట్టించుకొని అయితే మేము స్టార్ట్ అయిపోయినాం స్టేడియంకి. ఉప్పల్ అయితే పోతున్నాం మనం ఇప్పుడు. చూడొచ్చు రోడ్ పైన చాలా మంది ఈ రూట్లో ఫ్యాన్స్ కూడా కనిపిస్తున్నాయి. టైం వచ్చేసి అరౌండ్ 8 AM అయితే అవుతుంది. సో 9:30కి మ్యాచ్ స్టార్ట్ కాబట్టి మార్నింగ్ స్టార్ట్ అయిపోయినాం. వ్యూ చూసుకోవచ్చు మార్నింగ్ ఎంత పీస్ఫుల్గా ఉందో. స్టేడియం దగ్గరికి అయితే వచ్చేసినాం మనం. స్టేడియం దగ్గర అయితే ఫుల్ ట్రాఫిక్ హడావిడి అవుతుంది, ఫుల్ మంది అవుతున్నారు. ఇప్పుడిప్పుడే వస్తున్నారు అందరూ. ఫస్ట్ అయితే బైక్ ఒక సైడ్కి పార్క్ చేసి స్టేడియం అంతా కవర్ చేద్దాం ఇక. హాయ్ గైస్, మనం ఉప్పల్ స్టేడియం దగ్గరకి అయితే వచ్చేసినాం. చూసుకోవచ్చు ఇక్కడ బైక్ పార్కింగ్ అయితే మెట్రో స్టేషన్ దగ్గర పెట్టేసినాం. స్టేడియం లోపల బైక్ పార్కింగ్ లేదట, చాలా మంది వస్తారు కదా. సో ఇక్కడ అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది. సో ఇప్పుడే రోడ్ క్రాస్ చేయాలి కాబట్టి వెళ్తున్నాం మెట్రో స్టేషన్ నుంచి. రోడ్డు డైరెక్ట్ కూడా క్రాస్ చేయొచ్చు, కానీ మెట్రో స్టేషన్ నుండి ఎందుకు వెళ్తున్నాం అంటే ఈ వ్యూ అయితే చూపించడానికి మీకు. ఇక్కడ ఈ స్ట్రీట్ అయితే చూసిల్లు కదా, మొత్తం షాపింగ్ టీ షర్ట్స్ అన్ని దొరుకుతాయి మనకి ఇక్కడ క్రికెట్కి సంబంధించినవి. మీకు తక్కువ ప్రైస్లో క్రికెట్ జెర్సీస్ కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు మీరు. కొంచెం బేరం అయితే ఆడండి, ఎక్కువ ప్రైస్ చెప్పినప్పటికీ సగం రేట్గా ఇస్తారు. ఇక్కడ పెయింటింగ్ కూడా ఇస్తారు, ఫేస్ పెయింటింగ్ అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. రిమూవ్ చేయాలంటే వాటర్తో ఈజీగా రిమూవ్ చేసేయచ్చు. ఇక లేట్ చేయకుండా స్టేడియంలోకి అయితే స్టార్ట్ అయిపోయినాం. మెట్రో స్టేషన్ నుంచి 200 మీటర్స్ అయితే ఉంటుంది మనకు స్టేడియంకి వెళ్ళేటప్పుడు అయితే వ్యూ అయితే ఇలా ఉంటుంది చూసుకోవచ్చు. ఇక్కడ లోపల కూడా మీకు జెర్సీస్ క్యాప్స్ అయితే వస్తాయి. స్టేడియంలోకి అయితే వచ్చేసినాం మనం ఇప్పుడే బైక్ పార్క్ చేసి అయితే. సో మంచి ఫుల్ మంది అయితే ఉన్నారు. ఇంకా టైం అయితే కాదు, ఇంకా 1 అవర్ ఉంది మ్యాచ్కి. గేట్ అయితే D4. సో ఆ గేట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో టైం వచ్చేసి అయితే 9 అవుతుంది. సో 9:30కి అయితే మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మా స్టేడియం లోపలికి చెకింగ్ అంతా లైన్ అంతా అయిపోయేసరికి అదే టైం అవుతుంది లోపలికి వెళ్ళేసరికి అయితే. సో ఇలా అన్ని పక్కల గేట్స్ అయితే ఉంటాయి. సో టికెట్ పైన మన గేట్ నెంబర్ చూసుకుని అక్కడికైతే వెళ్ళాలి. ఇక్కడ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అయితే చూసుకోవచ్చు మనం. HCA రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ ఫ్రీ ఎంట్రీ అయితే ఇస్తున్నారు వాళ్ళకి. కొంతమంది స్కూల్ చిల్డ్రన్ కూడా రిపబ్లిక్ డే సందర్భంగా ఫ్రీ ఎంట్రీ అయితే ఉంది ఈరోజు. వీళ్ళంతా ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్రీ టికెట్స్ వీళ్ళకైతే 26 జనవరి రోజు ఈరోజు. సో మనం మన గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇదే మనం ఎంటర్ అయ్యే గేట్ గైస్, గేట్ నెంబర్ 6. కొంచెం చెకింగ్ అయితే ఉంటుంది. లోపలికి అయినాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడే చెకింగ్ అయితే అయిపోయింది. లోపలికి అయితే ఎంట్రీ అయిపోయినాం స్టేడియం లోపలికి. ఓన్లీ 1 టైం ఎంట్రీ. సో మళ్ళీ బయటకు పోతే అయితే లోపలికి రారాదు. సో మా గేట్ వచ్చేసి D4. సో అక్కడికైతే వెళ్తున్నాం ఇప్పుడు. సో లోపలికి వెళ్ళాక స్టేడియం ఎట్టుందో చూపిస్తాం మీకు. ఇప్పుడే మాది D2 గేట్. సో లోపలికి అయితే ఎంట్రీ అయిపోయినాం. సో వెనకాల ఫార్చునర్స్ కూడా చూసుకోవచ్చు మనం. సో మనం ఇప్పుడు ఒక మినిమం 4 ఫ్లోర్స్ ఎక్కాలి. మాది మొహమ్మద్ అజారుద్దీన్ స్టాండ్. సో మొత్తం టాప్లో ఉంటుంది అదైతే. ఫైనల్గా 4 ఫ్లోర్స్ ఎక్కైతే మన స్టాండ్కి అయితే వచ్చేసినాం మనం. సో స్టేడియం వ్యూ అయితే చూడండి, ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం ఇప్పుడే. సో చూసుకోవచ్చు మన స్టాండ్ నుంచి అయితే వ్యూ ఈ విధంగా ఉంటుంది. సో పైనుంచి క్లియర్గా స్టేడియం మొత్తం కవర్ చేయొచ్చు మనం. వరల్డ్ కప్ 2023 కోసం అయితే స్టేడియాన్ని పూర్తిగా రెనోవేట్ అయితే వేసిల్లు. చూసుకోవచ్చు ఎంత నీట్గా వేసిల్లు మనకి. సన్ రైజర్స్ హోమ్ గ్రౌండ్ కాబట్టి ఆరెంజ్ సీట్స్ అయితే వేసిల్లు. సో ప్లేయర్స్ అందరూ కూడా వార్మప్ అవుతున్నారు అక్కడ. సో హాయిగా స్టేడియంలోకి అయితే వచ్చేసాం. సో మంచి సీట్లు లేకొని అయితే కూకున్నాం. సో మొత్తం ఇక్కడ పావురాలు రెట్టెలు వేసిన సీట్లే ఉన్నాయి. సో క్లీన్ అయితే లేవు. సో దాన్ని క్లీన్ చేసుకొని అయితే కూకోవాలి. సో కరెక్ట్ సెంటర్లో కూకున్నాం పిచ్ దగ్గర మేమైతే. సో ఇక్కడ సీట్ నెంబర్స్ అయితే ఏముండే. సో ఎవరు ఫస్ట్ అయితే వాళ్ళకి ఇష్టం వచ్చిన సీట్లో కూకోవచ్చు.
ఇంకా స్టేడియంలో ఎవరు మంది అయితే రాలేరు. సో ప్లేయర్స్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఇంకొక 40 minutes అవుతుంది మ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి. ఈరోజు అయితే 26 జనవరి రిపబ్లిక్ డే. సో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ అయితే డేట్ రోజు. సో 26 జనవరి సెకండ్ రోజు అయితే బుక్ చేసుకున్నాం టికెట్స్. సో మంచి గోల ఉంది గ్రౌండ్ అయితే, ఇంకా ఫుల్ మంది రాలేరు. సో ఈ రోజు అయితే ఫుల్ అయిపోద్ది, టికెట్స్ అయితే అసలు లేకుండా నేను చూసినప్పుడు అయితే. సో లాస్ట్ టైం నేను ఐపీఎల్ మ్యాచ్కి అయితే వచ్చిన ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్కి, అప్పుడైతే విరాట్ కోహ్లీ సెంచరీ చేసిండు. సో ఈ రోజు ఎవరు సెంచరీ చేస్తారో చూద్దాం. ప్లేయర్స్ అందరూ అయితే ప్రాక్టీస్ నుంచి వెళ్ళిపోయారు. సో మ్యాచ్ అయితే స్టార్ట్ అయితే ఇప్పుడు. ప్లేయర్స్ అయితే వచ్చింది ఇప్పుడే, మన బ్యాట్స్మెన్ కూడా వచ్చిండు. జైస్వాల్ అయితే అవుట్ అయ్యిండు 80 runs చేసి. సో 80 runs అయితే కొట్టిండు, మంచి అయ్యిండని చెప్పాలి. మంచి సెంచరీ అయితే మిస్ అయింది. సో ఇప్పుడే కేఎల్ రాహుల్ అయితే బ్యాటింగ్ వచ్చిండు. మ్యాచ్ అయితే సూపర్ ఆడుతున్నారు అని చెప్పాలి. సో మన మ్యాచ్ చూసినప్పుడు బోర్ కొట్టిన ఆకలైనా కానీ ఇలా మధ్య మధ్యలో స్నాక్స్ అయితే తీసుకోవచ్చు. స్టేడియంలో అయితే కొంచెం ఎక్కువ ప్రైస్ అయితే ఉంటాయి, ఆల్మోస్ట్ డబుల్ ప్రైస్ అయితే ఉంటాయి. ఫుడ్లో అయితే చాలా టైప్స్ అయితే అవైలబుల్ ఉంటాయి స్టేడియంలో. ఇక్కడ ఈ స్టాండ్ అయితే కూడా వచ్చి స్టాండ్ మొత్తం కూడా స్టూడెంట్స్కి అయితే డెడికేట్ చేసిళ్ళు 26 జనవరికి ఫ్రీ ఎంట్రీ కోసం. స్కూల్ స్టూడెంట్స్ అయితే వస్తున్నారు ఇప్పుడే. ఈ స్టాండ్ అయితే మనం బుక్ చేసుకున్న స్టాండ్ అన్నమాట. ఇంకా సీట్స్ అయితే చాలా ఖాళీ ఉన్నాయి ఇక్కడ. టెస్ట్ మ్యాచ్ డే అంత ఉంటుంది కాబట్టి ఏ టైంలోనే ఎంట్రీ కావచ్చు, కానీ ఒక్కసారి ఎగ్జిట్ అయితే మళ్ళీ ఎంట్రీ ఉండదు. ఐపీఎల్ జెర్సీస్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ. ఓకే గైస్, ఇప్పుడే శ్రేయస్ అయ్యర్ అయితే బ్యాటింగ్ వచ్చిండు, శుభ్మన్ గిల్ అవుట్ అయ్యిండు. చీరింగ్ చూస్తారు కదా. ఫస్ట్ సెషన్ అయితే అయిపోయింది. కేఎల్ రాహుల్ అయితే 50 కూడా కంప్లీట్ చేసిండు సెషన్ ఎండ్కి. ప్లేయర్స్ కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడే డే టు లంచ్ బ్రేక్ అయితే వచ్చింది. సో ఇప్పుడు తినడానికి అయితే కిందికి వచ్చినాం ఇప్పుడే. సో 40 minutes బ్రేక్ ఉంటుంది. స్టేడియంలోని ఫుడ్ స్టాల్ రేట్స్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు బ్యానర్లో మనకి. మనమైతే 3rd ఫ్లోర్లో ఉన్న ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చినాం. ప్రతి ఐటెం కూడా ప్రైస్ అయితే డబుల్ ఉన్నాయని చెప్పొచ్చు. సో సమోసా అయితే తీసుకుందాం అనుకున్నాం. ఇక్కడ పెద్ద లైనే ఉంది, ఒకటే పర్సన్ ఉన్నాడు ఇచ్చేవాడు. లంచ్లో అయితే సమోసా తీసుకున్నాం. సో 50 రూపీస్కి ప్లేట్. సో ఇంకో ప్లేట్ సమోసా కోసం అయితే 30 minutes లైన్ కట్టాలి. సో చాలా ఒకటే ఫుడ్ కోర్ట్ ఉంది, 2 టెర్రస్లో కలిసి. సో చాలా మందికి అయితే అతను ఒక్కడే ఉన్నాడు ఇచ్చేటప్పుడు. సో చాలా లేట్ అయితే అయింది లైన్లో. పర్లేదు మంచిగా ఉందని చెప్పాలి. కానీ 50 రూపీస్ అంటే ఎక్కువ. స్టేడియంలో ఇక మనకి ఏం దొరకదు కాబట్టి తినడానికి కొనుక్కోగా తప్పదు. ఓకే గైస్, ఇప్పుడే లంచ్ టైం అయితే అయిపోయింది. సో లంచ్ టైం అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ 30 minutes అయితే ఫుడ్ కోర్ట్ దగ్గర అయిపోయింది, ఎక్కువ లైన్ ఉండడం వల్ల. సమోసా అయితే తీసుకున్నాం. బిర్యానీ కూడా ఉంటుంది కానీ ప్రైస్ ఎక్కువ, అలాగే టేస్ట్ కూడా బాగోదు. బిర్యానీ మాత్రం తప్పకుండా ట్రై చేయకండి. స్టేడియం లోపలికి వచ్చేటప్పుడు అయితే మళ్ళీ సమోసా 1 ప్లేట్ తీసుకొని వచ్చినాం. సో తినేసి సెకండ్ సెషన్ ఎప్పుడు స్టార్ట్ అయిద్దని వెయిట్ అయితే చేస్తున్నాం. అంతలోనే మన ప్లేయర్స్ కూడా వచ్చేసి సెషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఫైనల్గా ఇండియా అయితే 4 runs లీడ్కి వచ్చేసింది. సో సెకండ్ సెషన్ చాలా ఎండ అయితే కొడుతుంది, పగలుంది కాబట్టి చాలా మంది అయితే వెళ్ళిపోతున్నారు సెకండ్ సెషన్కే. టెస్ట్ మ్యాచ్ డే అంత ఉంటుంది కాబట్టి. ఫ్రెండ్స్, కేఎల్ రాహుల్ అయితే సెంచరీకి దగ్గరలో ఉన్నాడు. సో సెంచరీ కొట్టాలని కోరుకుందాం. 14 runs కొడితే సెంచరీ అయితే అయిపోతుంది. 2 seconds later. 14 runs కంప్లీట్ చేస్తే సెంచరీ వేస్తాడన్న నెక్స్ట్ బాల్ అవుట్ అయిపోయింది. సో అలా చూస్తుండగానే సెషన్ 2 అయితే అయిపోయింది. చాలా స్లోగా జరిగిందని చెప్పాలి సెషన్ 2 అయితే. చాలా మంది అయితే వెళ్ళిపోతున్నారు, ఇక ఆల్మోస్ట్ ఈవినింగ్ అయింది కాబట్టి. ఈ వ్లాగ్ మొత్తంలో నాకు నచ్చిన ఫ్రేమ్ అయితే ఇదే అని చెప్పొచ్చు. రోహిరాట్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే లైక్ చేయండి వీడియోని అయితే. సెషన్ 2 బ్రేక్ టైంలో అయితే సెషన్ 3 కోసం వెయిట్ చేస్తూ ఖాళీగా ఉండడం ఎందుకని చాలా ఫొటోస్ అయితే దిగినాం. ఇక్కడ ఫోటో షూట్ అయితే చేసినాం. సో ఈ సీజన్లో శ్రేయస్ అయ్యర్ అండ్ కేఎల్ రాహుల్ ఇద్దరు అవుట్ అయ్యారు. ఇంగ్లాండ్ అయితే మంచిగా బౌలింగ్ చేసింది. సో తక్కువ రన్స్ అయితే ఇచ్చిండ్రు. ప్లేయర్స్ అయితే వస్తారు కొంచెం అయితే. సో మ్యాచ్ అయితే స్టార్ట్ అయితే. సో మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది టెస్ట్ మ్యాచ్ అయితే. ఇంకో గంట అయితే మ్యాచ్ అయిపోతుంది. మనం ఇంకా పోదాం. సో 2 సెషన్స్ అయితే అయిపోయింది. ఫస్ట్ సెషన్ అయితే టైం ఎక్కువలే, కానీ సెకండ్ సెషన్ అయితే కొంచెం డాట్ వీడియో షూట్ చేద్దామంటే ఫుల్ నాయిస్ అయితే ఉంది, స్టేడియంలో ఫుల్ క్రౌడ్ ఉంది కాబట్టి. సో అలా వెయిట్ చేస్తుంటే సెషన్ 3 కూడా స్టార్ట్ అయిపోయింది. ప్లేయర్స్ కూడా ప్లే స్టార్ట్ చేసిళ్ళు.
సెషన్ 3కి వచ్చేసరికి గేమ్ ఇంకా స్లో అయింది. సో ఆ స్లోకి చాలామంది అయితే స్టేడియంలో పడుకున్నారు. ఇక అలా ఆడుతూ ఇండియా అయితే 100 రన్స్ లీడ్కి వచ్చింది. అలాగే 400 రన్స్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. సో స్టాండ్ అయితే మొత్తానికి సెషన్ 3 అయితే ఇంటికి వచ్చేసింది. ఆలోపే స్టేడియం కూడా ఖాళీ అయిపోయింది. డే 2 అయితే అయిపోయింది 3 సెషన్స్. సో డే మొత్తం ఇండియానే బ్యాటింగ్ చేసింది. సో ఇప్పుడైతే అయిపోయింది. సో బయటకైతే పోదాం ఇక. డే మొత్తం 3 సెషన్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇక బయటకు వెళ్ళాల్సిన సమయం అయితే వచ్చేసింది. సో ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు. బయటకు వెళ్ళేటప్పుడు చూసుకోవచ్చు అందరు కూడా స్టార్ట్ అయిపోయారు బయటకి. అందరికి ఒకటే వే కాబట్టి ఫుల్ సేపు అయితే అయింది బయటకు రావడానికి. 4 ఫ్లోర్స్ అయితే దిగాలి. మళ్ళీ టెస్ట్ మ్యాచ్ స్టేడియంలో చూడాలంటే చాలా పేషెన్స్ అయితే ఉండాలి. సో ఐపీఎల్ మ్యాచెస్ T20 మ్యాచ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో మొత్తానికైతే కిందికి వచ్చేసినాం బయటకి. సో ఫుల్ క్రౌడ్ అయితే చూసుకోవచ్చు బయటకు వెళ్ళే వరకు ట్రాఫిక్ కూడా. సక్సెస్ఫుల్గా మ్యాచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం డే 2. సో ఇప్పుడే బయటకైతే వచ్చినాం, బైక్ దగ్గరికి పోతున్నాం. సో ఈరోజు ఇండియా మొత్తం బ్యాటింగ్ చేసింది. సో 400+ రన్స్ కొట్టిళ్ళు, 7 వికెట్స్ కూడా వేయనాయి. సో డే అయితే మంచిగా గడిచింది, రిపబ్లిక్ డే. నాకు ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ చేయండి. సో తెలుగులో మరిన్ని బ్లాగ్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ బ్లాగ్లో వెళ్దాం. బాయ్.